సర్పై గాంధీభవన్లో జరిగిన జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొందరు నాయకులు సర్పై నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఈవేళ జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముగ్గురు కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో అనేక సార్లు కూడా జూమ్ మీటింగ్ నిర్వహించి ఎస్ఐఆర్ సంబంధించి అంటే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేసినప్పటికి కూడా చాలామంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా దీని మీద అంత సీరియస్గా తీసుకోలేదు, నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆందోళన వాళ్ళలో వ్యక్తమైనట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ జూమ్ మీటింగ్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత సీరియస్ కాలేదు. ఎస్ఐఆర్ అనేది చాలా కీలకమైన అంశము. ఎస్ఐఆర్ను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే కూడా పార్టీకి ద్రోహం చేసినట్లయితే అది, రెండోది ప్రభుత్వానికి కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎస్ఐఆర్ మీద నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా రాష్ట్రాలలో, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలే కూలిపోయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదంటే కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినాడు. కొన్ని నియోజకవర్గాలలో పూర్తిగా హైదరాబాద్కు పరిమితమై వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. ఎస్ఐఆర్కు సంబంధించిన అవగాహన సదస్సులు సక్రమంగా నిర్వహించడం లేదు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ పైన అవగాహన లేక రేపటి నుంచి మొదలుగానున్న ఈ ఎస్ఐఆర్కు సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేసేదానికి అవకాశం ఏర్పడదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 10 రోజులు సమయం ఇస్తున్న ఈ 10 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలలో అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళంతా కూడా అవగాహన సదస్సులు విస్తృతంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. మండల స్థాయిలో అట్లాగే గ్రామ స్థాయిలో కూడా ఈ అవగాహన ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళాలని చెప్పేసి మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీకి నష్టం జరిగేటట్టుగా ఏ ఒక్కరు కూడా వ్యవహరించొద్దని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా కూడా తన వద్ద అవగాహన సదస్సుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు చురుగ్గా పాల్గొంటున్నారు, ఎవరెవరు దీనికి సంబంధించి పనిచేస్తున్నారు, పనిచేయడం లేదన్న విషయాలు కూడా పూర్తిగా తన దగ్గర ఉన్నాయని, పేర్లు చెప్పేదానికి అవకాశం ఉన్నప్పటికి కూడా నేను చెప్పడం లేదని, ఈ పరిస్థితి పేర్లు తెచ్చి పలానా వ్యక్తి, పలానా నాయకుడు, పలానా ఎమ్మెల్యే, పలానా మంత్రి సక్రంగా పనిచేయలేదని అందరిలో చెప్పించుకునే పరిస్థితికి తీసుకురావద్దు. ఆ పరిస్థితికి తీసుకొచ్చినట్లయితే కూడా మంచిది కాదని చెప్పి కూడా ఆయన హితవు పలికినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది లేదు, రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళి నియోజకవర్గాల్లో మొత్తం కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయించి క్షేత్రస్థాయిలో సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రధానంగా 2002లో జరిగిన 2002 ఓటర్ల జాబితాను, అదేవిధంగా 2025 ఓటర్ల జాబితా, ఈ రెండింటినీ అనుసంధానం చేసి ఓటర్ల సవరణ చేయనున్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్న ఆందోళన ఏంటంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని ఓటర్ల జాబితాలో తారుమారు చేసే అవకాశం ఉంది. నిజమైన అర్హమైన లౌకికవాదులైన ఓటర్లకు సంబంధించి తొలగించి బీజేపీకి అనుకూలమైన ఓట్లు చేర్చుకునే అవకాశం ఉండదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్లాక్ లెవెల్ బిఎల్ఓల ఆఫీసర్లతో పాటు సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈ మ్యాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. 2002లో ఏదైతే ఓటర్ల జాబితా ఉన్నదో ఆ ఓటర్ల జాబితాను పక్కన పెట్టుకొని ఆయా కుటుంబాలకు, ఆయా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు అంటే 2002, 2025కు దాదాపు 23 ఏళ్ళు గ్యాప్ ఉన్నది. కాబట్టి అప్పట్లో ఓటర్ల జాబితా లేని అనేక పేర్లు కూడా ఇందులోకి చేరే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ మ్యాపింగ్ చేసి ఆ కుటుంబానికి కొత్తగా ఓటర్ల జాబితాలకు చేరే వాళ్ళు ఏమవుతారో పూర్తిగా మ్యాపింగ్ చేసి అక్కడెక్కడ కూడా అన్యాయం జరగకుండా చూడాలని, ఒకవేళ అన్యాయం జరిగినట్లయితే కూడా ఎవరికైనా కానీ అర్హులైన పేదవాళ్ళు ఎవరైనా కానీ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగిపోయినట్లయితే వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలు కూడా ఏవి కూడా
అందకుండా పోయే ప్రమాదం ఉండదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆధార్ కార్డు కోల్పోతారు, అదేవిధంగా రేషన్ కార్డు కోల్పోతారు. ఈ రెండింటితో పాటు ప్రభుత్వం నుంచి అందే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందకుండా పోయే ప్రమాదం కూడా ఉండదు. కాబట్టి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉండదని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేయకుండా వాళ్ళందరి మీద కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన కొన్ని ప్రస్తావనలు కూడా గద్వాల పేరు కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి పేర్లు కావచ్చు, ఇట్లా కొన్ని ఒక 6-7 నియోజకవర్గాల పేర్లు కూడా ప్రస్తావన చేసి పలానా నియోజకవర్గాలలో నాయకులు సక్రమంగా ఈ ఎస్ఐఆర్ మీద పని చేయడం అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీని మీద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు సూచించారు. అదేవిధంగా ఆయన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించి చెప్పి ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి తెలంగాణలో జరగకూడదు, మీరంతా అప్రమత్తంగా పని చేసినట్లయితేనే ఇక్కడ మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొని ఈ నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఆమె ప్రధానంగా ఎప్పుడైనా ఓట్ల కార్యక్రమం అంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే గ్రామాలలో పూర్తిగా అప్రమత్తమయ్యి ప్రతి ఒక్కరిని ఓట్లు వేసేట్టుగా ఏ విధంగా అయితే జాగృత చేస్తారో ఆ విధంగానే ఈ ఎస్ఐఆర్ విషయంలో కూడా క్షేత్రస్థాయిలో ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణంలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం కొనసాగాలి. ఎక్కడ కూడా అర్హత కలిగిన ఓటరు ఎవడు కూడా ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలి. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కూడా మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఎస్ఐఆర్కు సంబంధించిన ఈరోజు జరిగిన జూమ్ మీటింగ్ దాదాపు గంట పాటు కొనసాగి ఈ గంట సమయంలో కూడా నాయకులందరూ కూడా అట్లా మంత్రులు, అట్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి జరగబోయే ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పనిచేయాలని, ఒకవేళ కూడా అలాంటి నిర్లక్ష్యం కూడా చోటు చేసుకున్నట్లయితే మరొక 10 రోజుల్లో ఆ జాబితా తెప్పించుకొని వాళ్ళందరినీ కూడా మార్చి, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ మార్చాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కూడా తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగనున్న ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తారని చెప్పి పార్టీ భావిస్తోంది. ఓవర్ టు స్టూడియో.